హాయ్ అండి. రేపటి అనాలిసిస్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ నిఫ్టీ 50 ఓపెన్ చేశాను నేను. ఈ చార్ట్ని మనము ఫస్ట్ మార్క్స్ చేసుకుందాము, అన్ని లెవెల్స్ అనేది మార్క్ చేసుకుందాము. 1 డే టైం ఫ్రేమ్లో మనం ఎగ్జాక్ట్గా అప్వర్డ్ అనేది 24,600 ఈజ్ ద హైయెస్ట్ ఆల్ టైమ్ హై పాయింట్. తర్వాత లో వచ్చేసి 24,398. ఈ రేంజ్లోనే మార్కెట్ మూవ్ అవుతూ ఉండింది 1 వీక్ నుంచి కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి 24,600 టు అబవ్ ఓపెన్ అయితే 24,700 వరకు వెళ్ళి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 25,000 టార్గెట్ అనేది 1 డే టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. బట్ అంత మూవ్ ఒకటే రోజు రాదు కాబట్టి 24,700 ఇస్ ద అప్వర్డ్ టార్గెట్. లేదా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, లేదా ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి 24,500 నుంచి 24,460 రేంజ్లో ఓపెన్ అయితే రేంజ్ ఎటు బ్రేక్అవుట్ అవుతుందో చూసుకోవాలి. అప్వర్డ్ అయితే 24,600 టచ్ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా 24,460 దాటిందంటే అక్కడి నుంచి కూడా 24,398 వరకు డౌన్వర్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి 24,398 పాయింట్ దగ్గర ఓపెన్ అయిందనుకోండి, అక్కడి నుంచి కూడా 24,300 అనేది ఇమీడియట్ సపోర్ట్. ఇక్కడి నుంచి కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా సార్లు ఇదే ప్లేస్ నుంచి కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అనేది జరగలేదు. సో ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసుకున్నట్టయితే 1 డే టైం ఫ్రేమ్లో మనం లెవెల్స్ని మార్క్ చేసుకొని చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 24,236 and 53,356 is the all time high point and 52,761 అనేది కింద సపోర్ట్. అది దాటిపోతే 52,278 is the immediate support. అది దాటిపోతే 52,000 ఈ రేంజెస్ అనేవి ఉన్నాయి. సో మార్కెట్ రేపొద్దున 52,761 టు అబవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 53,236 టచ్ అయ్యి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదా మార్కెట్ గ్యాప్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి 52,280 దగ్గర ఓపెన్ అయితే ఒకవేళ అక్కడి నుంచి కూడా 52,000 రేంజ్లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎటు బ్రేక్ అయితే అటు మనం ఎంట్రీ తీసుకోవాలి. అప్వర్డ్ బ్రేక్ అయితే 52,761 టార్గెట్ హిట్ అవుతుంది. డౌన్వర్డ్ అయితే 52,000 బ్రేక్ అయింది అని అంటే ఇమీడియట్ సపోర్ట్ 52,750 వరకు వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా ఏమనేది చూసుకొని ఆ అనాలిసిస్ ప్రకారం మనం తీసుకోవాలి. కొన్ని స్టాక్స్ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే పీసీ జ్యువెలరీ స్టాక్ అనేది మంచి మూమెంట్ అండ్ ర్యాలీ అనేది చేస్తుంది చాలా రోజుల నుంచి. మీరు ఒకవేళ స్టాక్స్లో చేసుకోవాలి అనుకుంటే మీ పోర్ట్ఫోలియోలో పీసీ జ్యువెలరీ స్టాక్ని యాడ్ చేసుకోండి. మంచి మూమెంట్ అనేది చాలా రోజుల తర్వాత ఈ స్టాక్లో వచ్చింది. సో ఇది 86 and 100 టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకో స్టాక్ చూసుకున్నట్టయితే మనపురం అనే స్టాక్ కూడా చాలా మంచి ర్యాలీ అనేది వాల్యూమ్తో బ్రేక్అవుట్స్ అనేవి వస్తున్నాయి. ఇది ఆల్ టైమ్ హై పాయింట్ని కూడా క్రాస్ చేసేసింది. సో దీని టార్గెట్ కూడా 250. సో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎవరికి కూడా నేను రికమెండేషన్ అనేది చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్